వెల్కమ్ టు యూఏటీవీ. గోషామహల్ నియోజకవర్గంపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? రాజా సింగ్కు ధీటుగా మహిళా నేతను రంగంలోకి దింపాలని చూస్తుందా? ఆమె అయితేనే కరెక్ట్ అని రాష్ట్ర నేతలు కూడా భావిస్తున్నారా? గతంలో ఓవైసీ బ్రదర్స్తో తలపడ్డ ఆమె రాజా సింగ్ను ఎదుర్కోగలదా? ఇంతకీ ఎవరా నేత? టీబీజేపీలో రాజా సింగ్ రాజీనామా వేడి ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు నచ్చకపోవడంతో రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇక మీదట కమలం పార్టీ ఆఫీసులోకి అడుగు పెట్టేదే లేదని తేల్చి చెప్పారు. దాంతో గోషామహల్ నియోజకవర్గంపై కాషాయ పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు రాజా సింగ్కు ప్రత్యామ్నాయ నేత ఎవరనే దానిపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. అయితే రాజా సింగ్ లోకల్ తెలంగాణ నేతల్ని టార్గెట్ చేస్తూనే మోడీ అమిత్ షాపై తన విధేయతను ప్రకటిస్తున్నారు. వాళ్ళు కూడా రాజా సింగ్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు బుజ్జగిస్తూనే ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో నేతను రంగంలోకి దింపబోతున్నట్లుగా ఇన్సైడ్ టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో రాజా సింగ్ను బలంగా ఢీకొట్టి ఓవైసీ బ్రదర్స్కు చుక్కలు చూపించే మహిళా నేత మాధవీలతను బరిలోకి దింపబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమె అయితేనే ఇటు రాజా సింగ్కు అటు ఎంఐఎం పార్టీకి చిక్కిపెట్టొచ్చని కమలనాథులు లెక్కలు వేస్తున్నట్లుగా సమాచారం. పాత బస్తీలో మాధవీలత ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. తెలంగాణ బీజేపీలో ఆమె ఎంట్రీనే ఓ సంచలనం. బీజేపీలోకి వచ్చి రాగానే ఆమె ఎంఐఎం పార్టీని టార్గెట్ చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ రేసులో నిలిచి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఓడగొట్టినంత పనిచేశారు. ఇక ఎన్నికల ప్రచారం సమయంలో మాధవీలత ఫైర్ చూసిన కమలం పార్టీ లీడర్లు మాధవీలత పాత బస్తీకి కరెక్ట్ లీడర్గా భావించారు. భవిష్యత్తులో ఓవైసీని బలంగా ఢీకొట్టాలంటే మాధవీలతతోనే సాధ్యమని భావించారు. అందుకే ఇప్పుడు మాధవీలతకు కమలం పార్టీ పెద్దలు మరో టాస్క్ అప్పగించబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాతో గోషామహల్లో మాధవీలతకు గోషామహల్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో బీజేపీ ఉందని సమాచారం. ఇందులో భాగంగానే మాధవీలతను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ పిలిచి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీ ఇన్ఛార్జి సునీల్ బన్సల్ సమావేశం తర్వాత పాత బస్తీలో మాధవీలత పర్యటించారు. కేడర్లో ఉత్సాహం నింపేలా రోజంతా తిరిగారు. దీంతో సునీల్ బన్సల్ ఆదేశాలతోనే మాధవీలత ఓల్డ్ సిటీలో పర్యటించారని చర్చ సాగుతుంది. రాజా సింగ్కు ప్రత్యామ్నాయంగా మాధవీలత ఉన్నారనే సిగ్నల్స్ పార్టీకి కేడర్కు పంపించారనే టాక్ నడుస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి బలమైన నేతలు కేడర్ ఉన్నారు. అటు రాష్ట్ర బీజేపీలో సగం మంది నేతలు హైదరాబాద్ నుంచే ఉన్నారు. ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ప్రస్తుత రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు లాంటి లీడర్లు భాగ్యనగరం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు గ్రేటర్లో బీజేపీకి 40 మందికి పైగా కార్పొరేటర్లు ఉన్నారు. కానీ పాత బస్తీలో కమలం పార్టీ ఎంఐఎం పార్టీని టచ్ చేయలేకపోతుంది. కానీ అక్కడ ఎంఐఎం తర్వాత రెండో స్థానంలో బీజేపీ తన ఉనికిని నిలబెట్టుకుంది. అక్కడ ఆ పార్టీకి తనకంటూ కొంత ఓటు బ్యాంక్ ఉంది. అందుకే పాత బస్తీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని కమలం పార్టీ భావిస్తుంది. అక్కడ ఎంఐఎం పార్టీని ఢీ కొడితే గ్రేటర్లో మంచి పట్టు వస్తుందని లెక్కలు వేసుకుంటుంది. అలాగే గోషామహల్ బీజేపీకి సిట్టింగ్ స్థానం కావడంతో ఆ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని అనుకుంటుందని తెలుస్తోంది. కానీ గోషామహల్లో రాజా సింగ్ను ఢీకొట్టి కాషాయ జెండా ఎగరవేయాలంటే మాధవీలతైతే ప్రత్యామ్నాయం అని భావిస్తోందట. అందుకే మాధవీలతను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ రాజా సింగ్ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తే మాత్రం ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. కానీ అది అంత ఈజీ కాదు. ఒకవేళ చేస్తే ప్రత్యామ్నాయ లీడర్గా మాధవీలతను ఇప్పటికే రెడీగా ఉంచారు. ఓవరాల్గా పాత బస్తీలో మరోసారి పాగా వేయాలంటే మాధవీలతను అస్త్రంగా బీజేపీ పెద్దలు ఎంచుకోవడం మాత్రం ఆసక్తి రేపుతుంది. మరోవైపు రాజా సింగ్ను కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో బీజేపీ పెద్దలు కూడా ఉన్నారు. ఏదేమైనా రాజా సింగ్ వ్యవహారంతో ఇప్పుడు పాత బస్తీ రాజకీయాలు కాకరేపుతున్నాయి.